ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమల యేసయ్య, కృపల దేవ, దయారాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడని నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. నువ్వు అందరితో నేను రక్షిస్తాను. అయ్యా, ఎవరితో ఏంటి మాట్లాడవచ్చు అలా మాట్లాడమని నేసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్స్ ఆఫ్ లైఫ్ పాటల పుస్తకం నుంచి నీ కృప జీవం కంటే ఉత్తమమైనది అనే పాట పాడుకుడు ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. కృపా నీ కృపా సజీవుని ఆనను ఉంచింది, కృపా నీ కృపా ఇంకను నిలబెట్టింది. ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. ఆత్మీయ యాత్రలో నా బ్రతుకు మారదని ఎన్నో మార్లు యత్నించి ఓడిపోయాను. ఆత్మీయ యాత్రలో నా బ్రతుకు మారదని ఎన్నో మార్లు యత్నించి ఓడిపోయాను. అయినా త్రోసివేయక క్రియలను నీవు చూడక, అయినా త్రోసివేయక క్రియలను నీవు చూడక, నీ కృపే ఎన్నటికీ చాలునంటివి. కృపా నీ కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపా నీ కృపా ఇంకను నిలబెట్టింది. ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చేసేవాళ్ళు ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసే మీకు వందనాలు తండ్రి. ఈ కొద్దిసేపు అమల సమయంలో తండ్రి మీ వాక్యాన్ని తెలుసుకున్న తండ్రి మాతో స్వీట్గా మాట్లాడండి తండ్రి. బిడ్డలు తండ్రి ఏ రీతిగా తండ్రి మీరు వారిని బలపరచాలని ఆశపడుతున్నారు తండ్రి, వారి తండ్రి మీరు బలపరచండి, ఆదరించండి, లేవనెత్తండి, తాకడం ప్రార్థిస్తూ ఈరోజు తండ్రి మీ వాక్యము వారిని తండ్రి బాగు చేయను గాక, వారిని స్వతంత్రుడుగా చేయను గాక ప్రార్థిస్తూ వారితో మీరు సృష్టిగా మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనతోటి అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం మాట్లాడుతున్నాడు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 3 verse 6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు సోదరి సోదరుడా, నీ జీవితంలో నీ దగ్గర ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, కానీ రోజు దేవుడు నీకు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు. ఎందుకంటే ఆయన నామంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు నూతనమైన కార్యాలు చూస్తావు. ఇప్పుడు సోదరి సోదరుడా, ఆయన నామానికి ఉన్న శక్తిని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో నువ్వు యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఎప్పుడైతే నువ్వు వాడతావో, యేసు నామాన్ని ఎప్పుడైతే వాడతావో ఆయన కార్యం నువ్వు నిజంగా నీ జీవితంలో చూడడం ఆరంభిస్తావు. తండ్రి అయిన దేవుడి యొద్దకు మన ప్రార్థన జవాబులు ఏ రీతికి వెళ్తాయంటే యేసుక్రీస్తు నామంలో వెళ్తాయి. ఎప్పుడైతే మనం యేసు నామంలో ప్రార్థన చేస్తామో అప్పుడు మన మెసేజ్ అంటే మన మొర ఏంటిదంటే దేవుడి దగ్గరికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామంలో వెళ్ళి తండ్రి దగ్గర ఆ మొర వెళ్తుంది. సోదరుడా, నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎప్పుడైతే యేసు నామంలో ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రార్థన మనవులు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఈరోజు సోదరుడా, ఎట్టి పెద్ద ఆపదైన సమస్య అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయాలంటే యేసు నామంలో ప్రార్థన చేయ. సోదరుడా, ఈరోజు నీ ప్రార్థన మనకి జవాబు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు నీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే యేసు నామంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మార్పును నువ్వు చూస్తావు. ఈరోజు నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు ఈరోజు నువ్వు స్పిరిచువల్గా ఇంకా ఎదగాలి. ఏ సమస్యలనే కానీ సోదరుడా, నువ్వు ఎప్పుడైతే యేసు నామంలో ప్రార్థన చేస్తావో నీ జీవితంలో కార్యం చూస్తావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒక ప్రార్థన ముగిద్దాం. ప్రార్థన విషయం కొనాలండి. కొద్దిసేపు తండ్రి మాతో మాట్లాడే వదనేసి స్తోత్రం. ఈ సమయాన్ని దీర్ఘంగా మార్చే వదనేసి స్తోత్రం. ముఖ్యంగా తండ్రి బిడ్డలు
తండ్రి ప్రతి ఒక్క రీతిలో సాయం తెచ్చండి తండ్రి. ఈ వాగ్దానము ఈ వాక్యము వారి పక్షం నెరవేర్చబడి కాక యేసు నామములో ప్రతి ఒక్క ఇరుకుని ఇబ్బందులు యేసు నామములో దూరపరచండి తండ్రి. ఆరోగ్యం సమృద్ధి సమాంచిత బిడ్డలను మేము నింపాలని ప్రార్థిస్తున్నాం విషయ. ముఖ్యంగా తండ్రి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్న బిడ్డలు తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్న విషయ తండ్రి. 10th క్లాస్ ఇంటర్ తండ్రి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తండ్రి ముందున్న ప్రతి ఒక్క డిగ్రీ తండ్రి బీటెక్ తండ్రి ప్రతి ఒక్క ఎగ్జామ్స్లలో బిడ్డలు మీరు సాయం తెచ్చిన తండ్రి. ఆది నుంచి అంతటి మీద దీక్ష వహించింది తండ్రి. భయమును తీసివేయండి తండ్రి. అభయమును బిడ్డల కలజని ప్రార్థిస్తూ జ్ఞానము చేత నింపమని ప్రార్థిస్తున్న విషయం. ముఖ్యంగా తండ్రి తన ఆన్సర్స్ తన్ని గుర్తుపెట్టుకుంటూ సాయం తెచ్చుకుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఆరోగ్యం కలగజేయండి, ధైర్యమును కలగజేయండి ప్రార్థన చేస్తున్నాం విషయ. తండ్రి భయపడకుము అన్న వాగ్దానము వారి పక్షం నెరవేర్చబడును కాక, యుద్ధము యెహోవా మాట వారి పక్షం నెరవేర్చబడును కాక ప్రార్థిస్తూ ఆది నుంచి అంతటి మీద దీక్ష వహించమని ఈ వాగ్దానము నెరవేర్పడుతుందని చూచురు ఇక్కడ ప్రార్థిస్తూ ఈ వారం ప్రతి ఒక్క కార్యం ఇచ్చేదా చెప్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.